ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో వివాదంలో ఉన్న భూముల రైతులను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఐలాపూర్లోని 1 నుంచి 220 సర్వే నంబర్లలోని 1265 ఎకరాల భూమిలో జరుగుతున్న వివాదంలో పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములతో సంబంధం లేని రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు అంతిమ నిర్ణయం వచ్చేంత వరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలన్నారు. ఐలాపూర్ 1 నుంచి 220 సర్వే నంబర్లలో ఇనాం ప్రభుత్వ భూములలో విచారణకు వివాదానికి సంబంధించిన భూములు ఉన్నాయని, కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన రైతుల జోలికి హైడ్రా, రెవెన్యూ వారు వచ్చి ఇబ్బంది పెట్టరాదన్నారు. హైడ్రా పరిధిలో భూ వివాదాలు పరిష్కారానికి ప్రత్యేక కోర్టు అవసరం ఉందని, హైడ్రా అనవసర జోక్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని వాపోయారు. మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను, ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ 220 వరకు ఉండబడే సర్వే నంబర్ పరిధిలో 1 నుంచి ఈ 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, లేఅవుట్కి సంబంధించిన జరిగినవి ఉన్నాయి, అదే సమయంలో ఇనాం భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. 4 రకాలుగా ఉండబడే ఈ భూములకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా వివాదాస్పద భూముల పేరుతో కోర్టులో విచారణ జరుగుతున్నది. కొన్ని ఎలాంటి విచారణకు సంబంధం లేని, వివాదాస్పదకు సంబంధం లేని భూములు ఉన్నాయి. ఇక్కడ వివాదాస్పదం కానీ కోర్టు పరిధిలో లేని భూముల జోలికి హైడ్రా రావద్దు, ప్రభుత్వం కూడా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావద్దు. ఇది ఎంఆర్పిఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కోర్టు పరిధిలో లేని వివాదాస్పదం కాని భూముల జోలికి హైడ్రా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రావద్దు. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు వాళ్ళ భూములను అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది, నిర్మాణాలు చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, వ్యవసాయం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకు ఉండబడే లీగల్ రైట్ను ఎవరు కూడా ఉల్లంఘించవద్దని ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూస్తున్న రంగనాథ్ గారికి గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భయభ్రాంతులు గురి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఏదైతే వివాదాస్పద భూములు ఉన్నాయో, ఏదైతే కోర్టు పరిధిలో భూములు ఉన్నాయో అవి ఏండ్ల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక, దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక వాటిని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెడితే పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి
గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెడితే పరిష్కారం పెద్ద సమస్యగా, ఆ పరిష్కారం దిశగా నేను ఒక సూచన ముఖ్యమంత్రి చేస్తున్నా. ఇది ఐలాపురం గ్రామానికి సంబంధించిన విషయమే కాదు, పేపర్లో మీడియాలో హైడ్రా నిబంధనల పరిధిని ఉల్లంఘించి ముందుకు సాగుతున్నదని పేపర్లు టీవీలు మొత్తుకుంటున్నాయి. హైడ్రా ఏ నిబంధనల పరిధిలో పనిచేయాలో, వాళ్ళకు ఉండబడే ఏ అధికారాల పరిధిలో అయితే పనిచేయాలో వాటిని అధిగమిస్తున్నట్టుగా పేపర్లో టీవీల్లో లేదా వివిధ రాజకీయ పక్షాలు సంఘాల నుంచి బాధితుల నుంచి స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ముందు హైడ్రా పరిధిలోనే పనిచేస్తుందా, పరిధిని అధిగమించి ఉల్లంఘిస్తుందా అనే విషయాన్ని ఒకసారి ముఖ్యమంత్రి లెవెల్లో, రెవెన్యూ శాఖ లెవెల్లో, కలెక్టర్ పరిధి లెవెల్లో, ఎంఆర్ఓ పరిధి లెవెల్లో ఒకసారి పూర్తి సమీక్ష చేయాలని చెప్పి, అందుకోసం ఒక గంట కానీ ఒక రోజు కానీ ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి టైం ఇవ్వాలని చెప్పి సమీక్ష చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. రెండోది, ఈ హైడ్రా ఏ స్థాయి పరిధి ఉందో, హైడ్రా పరిధిలో ఉండబడే భూములు ఏదన్నా వివాదాస్పదం ఉంటే లేదా కోర్టు పరిధిలో ఉంటే వాటిని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరుతూ అందుకు ఒక అప్పీల్ చేస్తున్నా. నేను హైడ్రా అనేది దానికి ఒక పరిధి ఉన్నది. హైడ్రా మొత్తం రాష్ట్రం మొత్తం చూసేది కాదు, హైడ్రాకి కూడా ఒక పరిధి ఉన్నది, దానికి నిబంధనలు ఉన్నాయి. నేను అంటున్నా, హైడ్రాకు ఏ పరిధి అయితే అప్పచెప్పారో ఆ పరిధిలో ఏ భూములైతే వివాదాస్పదంగా కోర్టు పరిధిలో పెండింగ్లు ఉన్నాయో, హైడ్రా పరిధి వరకు ఏ పెండింగ్లు ఉన్న భూముల విషయంలో ఒక స్పెషల్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉండబడే ఈ కేసులు త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. మనం కొన్ని విషయాల్లో స్పెషల్ కోర్టులు వేసుకుంటాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్న సమయంలో అన్ని కేసులు చూసే జిల్లా కోర్టులోనే ఈ కేసు విచారణ జరిగితే లేట్ అవుతుంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల కేసులు విచారించడానికి స్పెషల్ కోర్టులు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మహిళల మీద హత్యలు జరిగిన సమయంలో ఎన్నో కేసులు ఉంటే కొన్ని కేసులు పెండింగ్లు ఉంటాయి. కానీ దానికోసం మనందరూ తెలుసు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు నివారించడానికి కావాల్సిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా వచ్చినాయి. అప్పుడు ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది. అంటే కొన్ని కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు వచ్చినట్టుగానే హైడ్రాకు మీరు ఒకటి అప్పచెప్పారు కనుక బాధ్యతను, ఆ హైడ్రా పరిధి అధిగమించి పనిచేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి కనుక కొన్ని ఎలాంటి వివాదం లేని భూముల జోలికి కూడా హైడ్రా వెళ్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది కనుక వాటి జోలికి వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఒకసారి సమీక్ష చేయండి. హైడ్రా పరిధి అధిగమిస్తుందా, పరిధిలోనే పనిచేస్తుందా అనే విషయం మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైడ్రా తన పరిధిని అధిగమించి పనిచేస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉన్నదని గుర్తు చేస్తున్నా. అదే సమయంలో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండబడే ఈ భూముల వివాదాన్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టు, ఒక స్పెషల్ కోర్టు, ఇది హైడ్రాకు ఏ పరిధి అప్పచెప్పారో, హైడ్రాకు ఏ పరిధి ఉన్నదో ఆ పరిధిలో ఉండబడే భూముల వివాదాలని, ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉండబడే భూములని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేక కోర్టు, హైడ్రా పరిధిలో ఉండబడే భూముల పరిష్కారం కోసమే, అది వివాదాస్పద భూములను, కోర్టు పరిధిలో భూములను, సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసమే, దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉన్న భూముల పరిష్కారం వెంటనే జరిపించడం కోసమే ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టును ఖచ్చితంగా హైడ్రా పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా.
మీకు తెలుసు ఇప్పుడు ఐలాపూర్లో కాదు రాష్ట్రంలో రింగ్ రోడ్ లోపల ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేది పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు అందరం రోజు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాము, న్యూస్ తెలుస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక అవారా బ్యాచ్, హైడ్రా అంటే ఒక అవారా బ్యాచ్. ఆ అవారా బ్యాచ్లో రంగనాథ్ అనేటోడు కమిషనర్ ఒక అవారా, అలా సిబ్బంది ఒక అవారా. ఆయన పైన ఉన్న ఎవరైతే ఈయనకు అపాయింట్ చేసిండో ఆయన లోఫరు. ఈ లోఫరు అవారాగాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఈ బీద రైతుల భూములు, దళిత భూములు ఎట్లా కొట్టేయాలి, ఈ భూములతోటి ఎట్లా ప్రభుత్వం వ్యాపారం చేయాలి, ఎట్లా లాక్కోవాలనేది ఒక ఎజెండా నడుస్తుంది. కాబట్టి హైడ్రావుడ్ అనేది ఫస్ట్ జీవో తీస్తే 2023లో దాన్ని ఫస్ట్ డి లక్ష్మి ద్వారా, మన గ్రామస్తురాలైన డి లక్ష్మి ద్వారా ఛాలెంజ్ చేసి దాంట్లో మనం స్టే తీసుకున్నాం. స్టే తీసుకున్నప్పుడు కోర్టు ఏమన్నదంటే ఆ ల్యాండ్లలో మీకు పోనీకి హక్కు లేదు, అవి ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, అందులో పోయి మీరు ఏం చేయడానికి లేదని స్టే ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు ఎంఏ షరీఫ్ గారు ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నారు. అతను ఏం చేసిండు, మాది కూడా మా ల్యాండ్స్ కూడా హైడ్రా వచ్చి ఇచ్చేస్తుందంటే మేము హైకోర్టుకు పోయి డిగ్రీ ఉంది మా కోర్టులో, మా పేరు మీద, మా నాన్న పేరు మీద అని కోర్టులో ఇస్తే కోర్టు దాని మీద కూడా క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. హైడ్రాకు అథారిటీ లేదు, రైట్స్ లేవు, పోవడం లేదని. తర్వాత నా మీద వేస్తే నేను పోయి నోటీస్ని క్యాన్సిల్ చేయించాను, హైడ్రా అసలు మీ జ్యూరిడిక్షనే కాదని. ఆ తర్వాత లంబడి మన అది గోపిబాయి, బానోద్ గోపిబాయి వేస్తే ఆమెతోటి మొన్న డ్రోన్లు ఎగిరేసిర్రు. ఎవరు, మన అమీన్పూర్ ఆర్ఐ ఉంది కదా, ఆమె పేరు సంగీత. ఆమె వచ్చేసి హైడ్రా రంగనాథ్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తే ఎవరో ఏదో సింగ్ అని ఎంఆర్ఓ వచ్చిండు. వచ్చి సిబ్బంది అంతా అది డ్రోన్ ఎగిరేస్తుంటే ఎగిరియొద్దు, ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్, ఇది మీరే మనం కేసు వేసి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. దాని మీద ఆర్డర్ తెచ్చుకున్నాక మళ్ళీ సరిత అని లంబడి సరితతో ఆమెతో వేయించి ఆమె ద్వారా కూడా ఆర్డర్ తీసుకొచ్చినాం. ఎన్ని ఆర్డర్లు, 7-8 ఆర్డర్లు ఉన్నాయి హైడ్రా మీద. అయినా రోజు వాళ్ళు ఆ హైడ్రా జీబులు పెట్టుకొని గ్రామస్తులకు వ్యవసాయం చేయనీయకుండా, ఇండ్లలో ఉండనీయకుండా మీ ఇండ్లు ఊళ్ళగొడతాము, మీ భూములలో మీరు వ్యవసాయం చేయొద్దని తిరగడము. వాళ్ళు రోజు పొద్దుగాలు వచ్చి సాయంత్రం వరకు ఐలాపూరు, అమీన్పూరు, కిష్టారెడ్డిపేట, పటాన్చెరు ఈ ప్రాంతంలోనే తచ్చాడుతూ అందరికీ భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి ఈ హైడ్రా చేస్తున్న దౌర్జన్యము ఇది ఎప్పటికీ వాళ్ళు ఇట్లా. ఒక సొసైటీ ఉంది ఐలాపూర్లో, రాజగోపాల్ నగర్ సొసైటీ అనేటోళ్ళు లీగల్గా కేసెస్ కొట్లాడుతారు. ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అని ఒక 1 year బ్యాక్ ఒక కొత్త సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు హైడ్రా ఛాంబర్లో ఎప్పుడు గవర్నమెంట్ తోటి మీటింగ్ అయితే కలెక్టర్ కానీ వీళ్ళు కూర్చున్నప్పుడల్లా, ఎంఆర్ఓ గిట్ల ఉన్నప్పుడల్లా ఆ ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అనేటోళ్ళు పోయి ఆడ కూర్చొని ఈ హైడ్రా రంగనాథ్తో ఆడ ఏం లావాదేవీలు చేసుకుంటున్నారో తెలియదు. ఆయన అన్నాడంట, ఈ సొసైటీ ల్యాండ్ నేను మీకు ఇప్పిస్తా, ఈ ల్యాండ్ మీకు వస్తుంది అని చెప్పిండంట. ఆడనే తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో లావాదేవీలు నడుస్తున్నాయన్నట్టు కూడా పబ్లిక్లో అది వినిపించింది. అది విన్నాం కూడా, చూద్దాం, దానికి ఎవిడెన్స్తో సహా మనం ప్రొడ్యూస్ చేద్దాం. అలాగనే ఇప్పుడు గత వారం రోజుల నుంచి హైడ్రా సిబ్బంది ఐలాపూర్కి రావడము, టెంపుల్ ఏ టెంపుల్లో అది మల్లన్న టెంపుల్ దగ్గర, ఆ శివుని టెంపుల్ దగ్గరికి రావడము, కార్లు పెట్టుకోవడము, వీడియో ఫోటోలు వేయడము, మళ్ళీ వాళ్ళు డ్రోన్స్ నడిపియడం, అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు హైడ్రా. కోర్టు ఏమన్నది, రిట్ అప్పీల్లో పెండింగ్ ఉంది, కోర్టులో బ్యాచ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. కోర్టులో 50 కేసులు పెండింగ్ ఉన్నాయి. రిట్ నెంబర్ 115, 114 ఆఫ్ 2013 పెండింగ్ ఉన్నాయి. వీటిని పక్కకు పెట్టేసి కోర్టు క్లియర్గా చెప్పింది, రిట్ అప్పీల్లో కూడా చెప్పింది హైడ్రా రావడానికి వీలు లేదని చెప్తే కూడా ఎన్నిసార్లు మొట్టకాయలు వేసినా కూడా ఆయన అదే ధోరణిలో నడిపిస్తున్నాడు. కాబట్టి మనం నిన్న గ్రామస్తులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఇవాళ రావడం జరిగింది. కృష్ణన్న కూడా వస్తే నేను రండన, వాళ్ళు అసలు వాళ్ళ సమస్య ఏముందో ఒకసారి చూసి మాట్లాడేసి వద్దామని కృష్ణను కూడా నేను ఆహ్వానిస్తే నేను చెప్పగానే ఇమీడియట్గా కృష్ణన్న రావడం జరిగింది. కాబట్టి ఈ హైడ్రా అనేటోడు పూలగొట్ట, వాడు చేయాల్సింది ముఖ్య పని ఏంటంటే, వాడు ఎక్కడైతే కుంటలు, చెరువులు, శిఖములు ఉంటాయో అక్కడ FTL ల్యాండ్ అనేది వాడు ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. అవి ఏమన్నా అన్యాక్రాంతం అయితే, ఏదన్నా అది గ్రాబ్ అయితే అవిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ జీవోలో క్లియర్గా రాసి ఉంది, అది చేయడైనా ఎవడో పోయి కంప్లైంట్ ఇస్తేనంట ఓన్లీ వాడు ఏం చేస్తుంటే, ఏదైనా హౌసింగ్ సొసైటీ, హౌసింగ్ లేఅవుట్ ఉంటే దాని మీదనే పడుతున్నాడు వాడు. ఎందుకంటే దాంట్లో లావాదేవీలు నడిస్తే వానికి డబ్బులు వస్తాయి, అన్ని విధాల్లో మళ్ళీ వాళ్ళు మూటలు తయారు చేసి పైకి పంపించవచ్చు అనే లోఫర్ గ్యాంగు, ఈ అవారా గ్యాంగు 2 కలిసినాయి. ఈ రంగనాథ్ అనేటోడు అన్నీ నాకే తెలిసి అంటాడు. రజనీకాంత్ టీవీ9 సోదరుడు ఉన్నాడా ఇక్కడ? రజనీకాంత్ టీవీ9 సోదరుడు మొన్న ఇంటర్వ్యూ చేసిండు, చాలా మంచి ఇంటర్వ్యూ చేసిండు.
రంగనాథ్ చెప్పిన అన్ని అబద్ధాలు అనేది అది జనాలకు తెలిసిపోయింది, అది అందరికి తెలిసిపోయింది. అందులో ఆయన ఏమంటాడు, ఒక బ్రజేష్ కుమార్ది ఒకటి వర్జాటి జడ్జిమెంట్ ఉంటే నోటీస్ ఇవ్వద్దు, ఏది ఇవ్వకుండా మేము తీసుకోపోతాం. నా జడ్జిమెంట్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించినా మళ్ళీ మీకు చూపిస్తా. అందులో క్లియర్గా ఉంది, నువ్వు ఏది చేయాలన్నా నోటీస్ ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చేయకుండా చేయడానికి లేదనేది క్లియర్ జడ్జిమెంట్ ఉంది. రజనీకాంత్ అడిగిండు కూడా, నీళ్ళే శిఖం భూమిలో కట్టినావు ఆ రోజుల్లో అంటే 40 ఏళ్ల కింద మా నాన్న కట్టిండని తప్పించుకుంటాడు. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీది, అక్బరుద్దీన్ ఓవైసీది ఫాతిమా కాలేజ్ ఉంది, ఆ ఫాతిమా కాలేజ్ని కూలగొట్టమనంటే చెరువు నడుమ కట్టిండు ఆయన. ఏమనంటే వాళ్ళ దగ్గర పోనీ చేత కాదు, మనలాంటి వాళ్ళ దగ్గరికి రావడము. మేము ప్రజలారా, మీరు సోదరులారా, మీరు ఏం భయపడొద్దు. వాళ్ళకు మీ మీద కేసు చేసే పవర్స్ ఐపీసీలో కానీ సిపిసిలో కానీ ఎక్కడ రాసిలేదు. ఇంకోటి మీ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, తీసుకొని పోయి లోపలేస్తారన్న భయంలో ఉన్నారు మీరు. వాళ్ళు వస్తే వాళ్ళని గల్లబట్టి వాళ్ళ బండి ముందు బండి నిలబెట్టి మీరు ఎందుకు వచ్చారు? ఈ విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఏదైనా చేసుకోను. చిక్కం చెరువులేమన్నా అన్యాక్రాంతం అయితే అక్కడ పోయి నువ్వు చిక్కం చెరువులలో పోయి నువ్వు నీ బోడై నీ కెమెరాలు పెట్టు, నువ్వు ఆడ కూర్చొని చూడు. 9th ఫ్లోర్లో 7th ఫ్లోర్లో ఉన్న బుద్ధ భవన్లో కూర్చొని చూడు. నీకు వద్దని ఎవడన్నా ఆపుతున్నాడా? కాబట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోకుంటే మీ భూములన్నీ లాక్కొని ఇక్కడ వ్యాపారము పెద్ద లెవెల్లో వ్యాపారం చేయాలనేది హైడ్రా ప్లాన్ వేసింది. దాని వెనకాల కూడా కొంతమంది బడా బాబులు ఉన్నారు, వాళ్ళతోటి నెగోషియేషన్స్ మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను మీ మీడియా సోదరుల ద్వారా మీ అందరికీ ప్రెస్ ద్వారా కోరుకునేది ఏంటంటే, దీని మీద జరుగుతున్నది ఒకటి, హైడ్రావాడు తిరిగి ఇక్కడంతా చేసేది ఒకటి. అంటే హైడ్రావాడు కూడా ఒక ఏజెంట్గానే పనిచేస్తున్నాడు ప్రభుత్వానికి, వాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేయడం లేదు. రంగనాథ్ అంటేనే నేను అంటున్నాను కదా, అవారా బ్యాచ్కి ఆయన పెద్ద లీడర్, ఆయన నాయకత్వం వహిస్తాడు అవారా బ్యాచ్కి. ఆయన ఏ పోస్టింగ్లు ఉన్నా కూడా, ఇంకోటి జీవోలు ఉన్నది, నువ్వు నాన్ క్యాడర్ నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని ఈ హైడ్రా దాంట్లో ఈ జీవో 99లో అపాయింట్ చేయడానికి కమిషనర్ లేనే లేదు. డైరెక్ట్ ఐపీఎస్ డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని క్లియర్గా రాస్తుంది. అయినా అందులో చేయకుండా ఈయనని పెట్టి ఈయన ద్వారా వాళ్ళకి లాభం ఏముంది తెలియదు చేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఈ ఐలాపూర్ విలేజ్లో కానీ కిష్టారెడ్డిపేటలో కానీ అమీన్పూర్లో కానీ వాళ్ళు వచ్చి క్లియర్గా కోర్టు చెప్తుంది, మీరు బఫర్ జోను ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మీరు ఆ ల్యాండ్స్లకు పోవాలి, ఆ ల్యాండ్స్లలో చేయాలని. అది ఫిక్స్ చేయడం లేదు, అది ఇల్లీగల్గా చేసుకుంటూ భూములకు వచ్చేసి ఇది మేము సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి, మాకు హైకోర్టు ఏం చేయదు, హైకోర్టు జడ్జిలు మాకు ఎప్పుడు చివాట్లో వేస్తుంటారు, మొట్టకాయలు వేస్తుంటారు, మేము చేసేది చేస్తాము, మాకు సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి, మేము ఇట్లనే చేస్తాము, కేసులు బుక్ చేస్తాము, మీ ల్యాండ్లన్నీ లాక్కుంటాము, బోర్డులు వేస్తాము, ఫెన్సింగ్ వేస్తామన్నారు. వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు, అగ్రికల్చర్ చేయనీయడం లేదు. ల్యాండ్స్ ఎక్కడైనా అగ్రికల్చర్ రైతు చేస్తున్నాడంటే ట్రాక్టర్ నడిపిస్తుండంటే వచ్చి ఆపేస్తారు, మీరు ఇది నడిపియొద్దు. ఏముంది చెప్పు అంటే, కోర్టులో కేసు ఉంది మేము కొట్లాడుతున్నాము అంటే లేదు ఒక సొసైటీ ద్వారా మాకు కంప్లైంట్ వచ్చిందని అంటారు. నా మీద కూడా కంప్లైంట్ వచ్చిందంటే ఆర్టీఐ కింద నేను కంప్లైంట్ కాపీ అప్లై చేస్తే ఇవ్వకుంటే హైకోర్టులో వాళ్ళు కౌంటర్లు వేస్తే ఆ కౌంటర్ తీసుకొని చూస్తే నా మీద కంప్లైంట్ లేదు. ఎలాంటి కంప్లైంట్స్ ఐలాపూర్ దాని మీద ఎక్కడ లేవు. కంప్లైంట్ ఉన్నోడు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాన్ రైట్ ఏముందో ఆ రైట్ చెప్పమనండి, దానికి మేము అన్నిటికీ రెడీ. కోర్టులో కేసు అయ్యేంత వరకు రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది డివిజన్ బెంచ్లో, అది అయ్యేంత వరకు ఈ ల్యాండ్స్ డిసైడ్ అనేది కోర్టు చేయాలి, రంగనాథ్ కాదు, ఈ ప్రభుత్వం కాదు అనేది